అన్న నిచ్చి పక్క జరిగే వడేర సంఘం చారిటబుల్ ట్రస్ట్లో నేను తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్. నా పేరు గండికోట కుమార్ అండి. మన మూలాలి వడేర బస్తీ గత 80 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పి స్థానిక జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి గారికి మా సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే స్పందించినటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు హుటాహుటిన మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులను ఇక్కడ పంపించి 21 లక్షల రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి గాను స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు మైనపల్లి హనుమంతరావు గారు ప్రోత్సహించడంతో ఈ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. నిధులు కూడా శాంక్షన్ అయిపోయి టెండర్ అయిపోయి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మా వడేర సంఘం తరఫున స్థానిక మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు గారికి మరియు జిహెచ్ఎంసీ కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి అమరపాల్ గారికి స్థానిక మల్కాజ్గిరి మున్సిపల్ అధికారులకు మా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఈ వడ్డెర సంఘం వీళ్ళందరూ కలిసి మన మాజీ ఎమ్మెల్యే మా అన్న హనుమంత్ అన్న గారికి ఒక వినపం ఇవ్వడం జరిగింది. మా నరసింహరావు అన్న, భీమరాజ్ అన్న, ఈ స్థానికులందరూ కలిసి నాగేశ్వరరావు అన్న కానీ, కుమార్ అన్న కానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఐల్మల్ అన్న కానీ, రమేష్ అన్న కానీ, మా యూత్ లీడర్ అజయ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి మా ఏదైతే గ్రేవ్ యార్డ్ ఉందో చాలా డెవలప్మెంట్ లేదన్నా, మాకు ఒక ఫండ్ కేటాయించాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగితే ఇమీడియట్లీగా అన్నగారు మాట్లాడి మరి ఈ ఫండ్ 21,50,000 ఏదైతే ఉందో అన్ననే శాంక్షన్ చేయించి దీనికోసం డెవలప్మెంట్ కోసం ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నగారే చేశారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మా